స్పందన తెలియజేస్తాడు. అందుకు చాలా సంతోషపడుతున్నాను. యాక్చువల్గా కొదమసింహం అనేది చాలా గొప్ప మెమరీ అండి, చాలా గొప్ప మెమరీ అది. ఈ సినిమా ఇంత ఇంత బాగా రావటానికి, ఇంత బాగా తయారవటానికి ముఖ్య కారణం చిరంజీవి గారు. ఆయన అకామిడేట్ చేసినంతగా ఈ సినిమాని ఎవరు చేయలే. ఎన్ని రోజులు ఎప్పుడు ఎక్కడ విసుక్కోకుండా, అసలు ఆ గుర్రం తోలటం అంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. సినిమా అంతా గుర్రం ఆ పనులే, అయినా సరే ఆయన అంత విసుక్కుంటూ, మోహన్ బాబు గారు ఈ సినిమాకి ఎంతో ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్ని ఆయన్ని అకామిడేట్ చేస్తూ అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తూ ఈ సినిమాని ఫినిష్ చేయగలిగారు. ఇందాక బయట ఇప్పుడు చూశాను, నేను అంతకుముందు చూడలేదు. ఆ రోజు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు అంత అందంగా ఉన్నారు. ఈ మధ్య నేను ఆయనది మీసాల పిల్ల సాంగ్ చూసి ఒక 200 సార్లు చూసుంటాను. ఇది ఫస్ట్ టైం అనమాట నేను సోషల్ మీడియాలో అంతసేపు చూడటం అనేది. సో ఇప్పుడు కూడా అంత అందంగా ఉన్నారు. ఆ రోజు కూడా అంత బాగా చేసి ఈ సినిమాని అంత ఇదిగా చేశారు. ఈ సందర్భంగా మా మిత్రులు సత్యానంద్ గారికి, పరుచూరి బ్రదర్స్కి, ప్రొడ్యూసర్ నాగేశ్వరరావుకి, రాజ్కోట్కి నా ధన్యవాదాలు. నేను అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి. ఇంత బాగా రావడానికి మేజర్ కారణం వాళ్ళే. రాజ్కోట్ వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నల నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నా జూనియర్స్. చక్రవర్తి దగ్గర వాళ్ళు చేస్తూ మాకు అసలు వాళ్ళని చూస్తే ముచ్చటేసేదనమాట. వీళ్ళు ఎప్పుడెప్పుడు చేయాలా, మా సినిమా ఎప్పుడు చేస్తారా అని చక్రవర్తి దగ్గర ఉన్నప్పటి నుంచి అనుకున్నాం. రాజ్కోట్కి కొదమసింహంలో చేయడానికి సందర్భం కుదిరింది. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో పరుచూరి బ్రదర్స్ అయితే నేను మొదటి నుంచి వాళ్ళతో ట్రావెల్ చేశాను. సత్యానంద్ గారు కూడా మాకు అన్ని రకాలుగా అసలు ఎప్పుడు అంటే ఇన్ హౌస్ అనమాట. మేమందరం రమాపల్లి నాగేశ్వరరావు కానీ మేమందరం ఎప్పుడు కావాలన్నా ఏ రోజు పిలిచినా ఎప్పుడు పిలిచినా వచ్చి మాకు కోఆపరేట్ చేసి ఫినిష్ చేశారు. సో ఇక మీరు ఈ సినిమా ఆడింది ఎలా ఆడిందో తెలుసు, ఇప్పుడు చూశారు ఎట్లా ఉందో కూడా మీకు తెలుసు. సో ఈ రిలీజ్ కొంచెం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరి కోఆపరేషన్కు ఎదురు చూస్తున్నాను. అందరికీ నమస్కారం.